ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. చాలాసార్లు మనుషులమైన మనము ఏమనుకుంటామంటే, నాకు ఆస్తి లేదు, నేను ఈ దరిద్రతలోనే ఉంటున్నాను, నాకు సహాయం చేయగలిగిన వాడెవరు, నేను ధనవంతున్నై ఉంటే బాగుండే, నాకు ధనమే లేదే అని వేదన చెందుతూ ఉంటాం. అయితే మనము దేవుని బిడ్డలుగా ఆశీర్వదించబడాలంటే, మనము ఐశ్వర్యవంతులముగా ఉండాలంటే దేవుని భయము కలిగిన వారమై ఉండాలి. దేవుని భయమే వారికి ఐశ్వర్యము అని ప్రవక్త అయిన యెషయా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. వేద గ్రంథమును మనం పరిశీలించి చూసినప్పుడు ఇశ్రాయేలు దేశమంతా కూడా కరువు ప్రారంభమైనది. అయితే సారేపత్తు అనేటువంటి ఒక గ్రామంలో ఒక విధవరాలు ఉన్నది. ఆ విధవరాలు ఆ రోజు తన పిండి తొట్టెలో చేయి పెట్టినప్పుడు పట్టెడు పిండి మాత్రమే ఆమెకు దొరికింది. ఆమె తన మనసులో అనుకున్నది, ఇది ఆఖరి పిండి, దీనితో తాను తన కుమారుడు అప్పము చేసుకుని తిని చనిపోవాలని అనుకున్నది. అయితే పరలోకపు దేవుడు తన దాసుడైనటువంటి ఏలియాని పంపి ఆమె దగ్గర ఉన్న మొదటి అప్పము ఆయనకు ఆమె అనుగ్రహించడం ద్వారా కరువు కాలం తీరేంత వరకు ఆమె తొట్టిలో పిండి అయినా గుడ్డిలో నూనె అయినా తరిగిపోలేదు. దేవుని యందు భయము భక్తి కలిగిన బిడ్డ కనుక దేవుడు ఆమెకు కరువు కాలమందు తన ఐశ్వర్యం చొప్పున ఆమెను పోషించారు. రాజుల గ్రంథము 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయములో ఒక విధవరాలు ప్రవక్త అయిన యెషయా దగ్గరకు వెళ్ళి, అప్పుల వారు హఠాత్తుగా వచ్చి తన భర్త చనిపోయిన తర్వాత తన పిల్లలను బానిసలుగా తీసుకొని పోతామని చెప్తున్నారని ఏడ్చినది. దైవజనుడు ఆమెతో, నీ దగ్గర ఏమున్నది అని అడిగారు. ఆమె నూనె తప్ప తన దగ్గర ఏమీ లేదని చెప్పారు. దైవజనుడు అనేక పాత్రలను, ఖాళీ పాత్రలను ఆమె ఇంటి నిండుగా నింపి ఆ పాత్రలలో నూనెను వంచమని చెప్పినప్పుడు ఆ నూనె పాత్రలంతా నిండినాయి. ఆమె ఆ నూనెను అమ్మి తన రుణబాధను తీర్చుకోవడం మాత్రమే కాకుండా తాను తన బిడ్డలతో కూడా ఆమె ఎంతో సుఖ జీవితమును జీవించింది. దేవుని యందలి భయము భక్తి కలిగితేనే మీకు ఐశ్వర్యము కలుగు. కీర్తనకారుడు అంటాడు, సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి గునును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంటాడు. ఏ మేలు కొదువు లేకుండా రాజు బిడ్డలైనా కానీ పస్తులతో ఉంటారు, కానీ దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారికి ఏ మేలు కొదువు లేకుండా ఆయన పోషించువాడు. దేవుని యందలి నీవు భయము భక్తి కలిగితే, దేవుని యందలి భయము భక్తి కలిగి నీవు జీవించితే అదే నీకు ఐశ్వర్యమని ప్రభు పేరట నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. నీ లేమి నిన్ను విడిచిపోతుంది, నిన్ను దేవుడు కలిమి బాటలోనికి నడిపిస్తాడు, నీ దరిద్రత నిన్ను విడిచిపోతుంది. నిన్ను పోషించువాడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఈ భూమికి వచ్చి తన స్వరక్తమును నీ కొరకు దారపోసిన మహాగణుడు. ఆయనకు మనలను సమర్పించుకుందాం. గనుడా, నీ బిడలను ఐశ్వర్యవంతులుగా మార్చి ఆశీర్వదించుకొని నీ దివ్యమైన కరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి. గాడ్ బ్లెస్ యు.